రొక్కితో గ్యొక్కోని ఓడిస్తాడు. టాంజిరో, నెజుకో, కెన్యా హెడ్ డీమన్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న అనిమే డీమన్ స్లేయర్ పార్ట్ 17. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. టాంజిరో, నెజుకో, గెన్యా హెడ్ డీమన్ తో ఫైట్ చేస్తున్నారు. డీమన్ డ్రాగన్ లా ఉంటుంది, 5 తలలు ఉంటాయి, ఎక్స్పాండ్ అవుతుంది. యాంగర్, ప్లెజర్, జాయ్, సాడ్ డీమన్స్ పవర్స్ హెడ్ డీమన్ కి ఉంటాయి. డ్రాగన్ నెజుకో, గెన్యాని ట్రాప్ చేసి టాంజిరోని తినేస్తుంది. అప్పుడే మిత్సురి వచ్చి డ్రాగన్ ని కట్ చేసి టాంజిరోని కాపాడుతుంది. టాంజిరోతో నువ్వు రెస్ట్ తీసుకో, నెజుకో, గెన్యాని నేను కాపాడుతాను అంటుంది. డీమన్ సౌండ్ తో అటాక్ చేసినప్పుడు టాంజిరో ఇయర్ డ్రమ్స్ పగిలిపోతాయి. మిత్సురి చెప్పేవి ఏమీ వినపడవు. మిత్సురి తన వెరైటీ స్వాడ్ తో స్పీడ్ గా డీమన్ ని ఓడించడానికి వెళ్తుంది. టాంజిరో అది రియల్ బాడీ కాదు, తల కట్ చేసినా చనిపోడు అంటాడు. మిత్సురిని డీమన్ అటాక్ చేసింది. డీమన్ కి దగ్గరలో ఉంది కాబట్టి అటాక్ డైరెక్ట్ గా తనకి తగులుతుంది, కింద పడిపోతుంది. తన బాడీకి ఏమీ కాదు. డీమన్ ఈమెకి మజిల్ స్ట్రెంత్ బాగుంది, అందుకే అటాక్ అయినా బాడీకి ఏమీ అవ్వలేదు అని మిత్సురిని మళ్ళీ అటాక్ చేయడానికి వస్తాడు. మిత్సురికి 17 ఇయర్స్ అప్పుడు పెళ్లి చూపులయ్యాయి. వచ్చిన అతను నిన్ను ఆవు లేదా ఎలుకు బంటి మాత్రమే పెళ్లి చేసుకోగలవు, అయినా నీ జుట్టు కలర్ బాలేదు, మన పిల్లలకి ఆ కలర్ వస్తే బాగోదు అని రిజెక్ట్ చేస్తాడు. మిత్సురికి 14 మంత్స్ అప్పుడు తన అమ్మ ప్రెగ్నెంట్ గా ఉంది. తన అమ్మకి హెల్ప్ గా ఉండాలి అని అప్పుడే 14 kg రాయి ఎత్తింది. తన అమ్మకి ఆశ్చర్యం వేస్తుంది. చిన్నప్పటి నుంచి చాలా ఫుడ్ తింటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది. సుమో ఫైటర్స్ ని హ్యాండ్ రెజ్లింగ్ లో ఈజీగా ఓడించేది. పెద్ద అవుతున్నప్పుడు తను అందరూ అమ్మాయిలాగా కాదు అని తెలుస్తుంది. మ్యారేజ్ రిజెక్ట్ అయినప్పుడు బాధపడింది. జుట్టుకి నల్ల రంగు వేసుకుంది. తను బలహీనంగా ఉన్నట్టు నటించేది. చాలా తక్కువ తినేది. తన ఫ్యామిలీ తనని చూసి బాధపడేవాళ్ళు. అలా నటిస్తున్నప్పుడు ఒక అతను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని వచ్చాడు. తనకి నేను జీవితాంతం నటిస్తూనే బ్రతకాలా, నన్నుగా ఎవ్వరూ ప్రేమించరా, ఈ పెళ్లి చేసుకోవడం తప్పు అనిపిస్తుంది. పెళ్లి క్యాన్సిల్ చేసుకొని డీమన్ స్లేయర్ గా జాయిన్ అయ్యి అలా హషిరా అయింది. ఇప్పుడు ఇగురోకి మిత్సురి అంటే ఇష్టం. టాంజిరో, నెజుకో, గెన్యా తనని డీమన్ అటాక్ నుంచి కాపాడతారు. మెలకువ వస్తుంది. టాంజిరో మిత్సురిని ఎలాగైనా కాపాడదాం, తను బ్రతికి ఉంటే మనం గెలిచినట్టే అంటాడు. మిత్సురి నన్ను నమ్ముకొని ఉన్నారు, వీళ్ళని కాపాడాలి అని డీమన్ తో ఫైట్ చేస్తుంది. టాంజిరో, నెజుకో, గెన్యా డీమన్ రియల్ బాడీ ఎక్కడుందో వెతుకుతారు. డ్రాగన్స్ వాళ్ళ వైపు వెళ్లకుండా మిత్సురి ఆపుతుంది. తన మీద మార్క్ ఉంటుంది. ఇంతకు ముందు కన్నా ఫాస్ట్ గా స్ట్రాంగ్ గా డీమన్ ని అటాక్ చేస్తుంది. టాంజిరో స్మెల్లింగ్ పవర్ తో డీమన్ రియల్ బాడీ చెట్టులో ఉంది అని కనుక్కుంటాడు. చెట్టు స్పీడ్ గా ఊగుతూ ఉంటుంది. గెన్యా చెట్టుని కొరికేస్తాడు. గెన్యా ఒక డీమన్ ని తింటే కొంచెం సేపు ఆ డీమన్ పవర్ తనకి వస్తుంది. సాడ్ డీమన్ ని తిన్నాడు, అందుకే కొంచెం సేపు ఆ డీమన్ స్ట్రెంగ్స్ రీజనరేట్ అయ్యే పవర్స్ వస్తాయి. నెజుకో బ్లడ్ ఆర్ట్ తో చెట్టుని కాలుస్తుంది. హంతెంగు చెట్టు నుంచి బయటికి తప్పించుకొని పారిపోతాడు. కొంచెం సేపట్లో పొద్దునవుతుంది. డీమన్ తప్పించుకుంటాడు. అంతలోపు డీమన్ ని ఓడించాలి. హంతెంగు చాలా ఫాస్ట్ గా పరిగెడతాడు. టాంజిరోకి జెనిట్సు థండర్ బ్రీతింగ్ గురించి చెప్పిన టెక్నిక్ గుర్తొస్తుంది. థండర్ బ్రీతింగ్ టెక్నిక్ తో ఫాస్ట్ గా హంతెంగుని ఓడించబోతాడు. హంతెంగు టాంజిరో వైపు చూసి నన్ను చూస్తే నీకు జాలి వెయ్యట్లేదా అని పెద్దగా అయ్యి టాంజిరోని పట్టుకొని సౌండ్ అటాక్ చేస్తాడు. గెన్యా టాంజిరోని విడిపించడానికి ట్రై చేస్తాడు. నెజుకో బ్లడ్ ఆర్ట్ తో అటాక్ చేస్తుంది. గెన్యా డీమన్ ని తిన్నాడు కాబట్టి మంటలు తనకి కూడా అంటుకుంటాయి. టాంజిరోని వదిలేస్తాడు. హంతెంగు వెనక్కి నడిచి లోయలో పడతాడు. తనతో పాటు టాంజిరో, నెజుకో కూడా పడతారు. టాంజిరో స్వాడ్ హంతెంగులోనే ఉంటుంది. హెడ్ డీమన్ ఎక్కువ పవర్ వాడడం వల్ల హంతెంగు తొందరగా రీజనరేట్ అవ్వలేకపోతాడు. దగ్గరలో మనుషులు ఉన్నారు, వాళ్ళని తిని రీజనరేట్ అవ్వాలి అని చిన్నగా అటువైపు వెళ్తాడు. నెజుకో స్పృహ తప్పి పడిపోతుంది. టాంజిరో దగ్గర స్వాడ్ లేదు. తొకితో హగా నెజుకా దగ్గర నుంచి స్వాడ్ లాక్కొని వచ్చి టాంజిరోకి ఇస్తాడు. ఈ స్వాడ్ తో తొందరగా వెళ్లి డీమన్ ని ఓడించు, లేదంటే పారిపోతాడు అంటాడు. హగా నెజుకా ఆ స్వాడ్ చెయ్యడం ఇంకా అవ్వలేదు, అప్పుడే ఎందుకు తెచ్చావు అని తొకితోని కొడతాడు.
పాయిజన్ వల్ల జ్వరం వచ్చి పడిపోతాడు. టాంజిరో ఫైట్ టెక్నిక్ థండర్ టెక్నిక్ తో హంటెంగుని ఓడిస్తాడు. సన్లైట్ వస్తుంది. టాంజిరో నెజుకో దగ్గరికి పరిగెత్తి నీడ ఉన్న చోటుకి వెళ్ళు అంటాడు. నెజుకో హంటెంగు ఉన్న వైపుకి చూపిస్తుంది. తల కట్ చేసిన హంటెంగు చనిపోలేదు. స్వార్డ్స్మిట్స్ ని తినడానికి వాళ్ళ వైపుకు పరిగెడతాడు. ఇంతకుముందు నాలుక మీద భయం అని ఉండేది, ఇప్పుడు రివెంజ్ అని ఉంది. సన్లైట్ వల్ల నెజుకో బాడీ కాలుతుంది. టాంజిరో నెజుకో దగ్గర ఉంటాడు. హంటెంగు మనుషుల వెంట పడుతూ ఉంటాడు. తన బాడీ కూడా కాలుతుంది. కానీ మొత్తం కాలేలోపు మనుషుల్ని తినేస్తాడు. తొక్కితో పడిపోయి ఉన్నాడు. గెన్యా లోయలో దిగుతూ ఉంటాడు. హంటెంగుని ఆపడానికి ఎవ్వరూ లేరు. నెజుకో బాడీ కాలుతూ ఉంటుంది. టాంజిరోకి ఏం చెయ్యాలో అర్థం కాదు. నెజుకో టాంజిరోని హంటెంగు ఉన్న వైపుకి తంతుంది. టాంజిరో నెజుకో నిర్ణయాన్ని గౌరవించి స్మెల్లింగ్ పవర్ తో హంటెంగు రియల్ బాడీ హార్ట్ లో ఉంది అని తెలుసుకొని హంటెంగుని ఓడిస్తాడు. హంటెంగు మనిషిగా ఉన్నప్పుడు దొంగతనాలు చేసేవాడు. ఎందుకు దొంగతనాలు చేస్తున్నావు అంటే, నా చేతులు దొంగతనం చేశాయి, నేను కాదు, నన్నేమీ అనకండి అంటాడు. చేసిన తప్పులకి మరణ శిక్ష వేస్తారు. ముజాన్ తనని డీమన్ చేస్తాడు. డీమన్ అయ్యాక తనకి శిక్ష వేసిన జడ్జిని చంపేస్తాడు. జడ్జ్, నువ్వు చేసిన తప్పులకి ఎప్పటికైనా శిక్ష అనుభవిస్తావు అంటాడు. నెజుకో చనిపోయింది అని టాంజిరో ఏడుస్తాడు. నిన్ను మనిషిలా మార్చడానికి ఇంత దూరం వచ్చాను అంటాడు. వెనక్కి తిరిగి చూస్తే నెజుకో బ్రతికే ఉంటుంది. ఎండలో ఉన్నా తనకి ఏమీ అవ్వలేదు. మాటలు కూడా వస్తాయి. టాంజిరో హ్యాపీగా నెజుకోని హక్ చేసుకుంటాడు. తరువాత స్పృహ తప్పి పడిపోతాడు. మిత్సురి ఇంక నేను ఫైట్ చెయ్యలేను అనే సమయానికి డీమన్ ఓడిపోయి బాడీ మాయమవుతుంది. ముజాన్ ఫైనల్ గా సన్లైట్ లో ఉండగలిగే డీమన్ వచ్చింది. ఇప్పుడు బ్లూ స్పైడర్ లిల్లీని వెతకాల్సిన అవసరం లేదు. దీనికోసమే ఇష్టం లేకపోయినా డీమన్స్ ని క్రియేట్ చేస్తూ ఉన్నాను. 12 బ్లడ్ మూన్స్ కి రాని ఎబిలిటీ ఆ అమ్మాయికి వచ్చింది. ఆ డీమన్ ని తింటే నాకు ఇంకా వీక్నెస్ ఏమీ ఉండదు అనుకుంటాడు. 1000 సంవత్సరాల ముందు ముజాన్ మనిషిగా ఉన్నప్పుడు తనకి ఒంట్లో బాగోదు. ఏదో జబ్బు వల్ల కొన్ని రోజులలో చనిపోతాడు. జబ్బు నయం చేయడానికి ఒక డాక్టర్ని పెట్టుకుంటాడు. డాక్టర్ ఇచ్చే మెడిసిన్ పని చెయ్యట్లేదని కోపంతో డాక్టర్ని చంపేశాడు. చంపేశాక అతను ఇచ్చే మెడిసిన్ పని చేస్తుంది అని తెలిసింది. తన బాడీ స్ట్రాంగ్ గా అయింది. కానీ ఒక్కటే వీక్నెస్, సన్లైట్ లో ఉండలేడు. పగలు బయటికి వెళ్తే చనిపోతాడు అని తెలుసు. మనుషులను తినాలి అనిపించేది, తినేవాడు. అడ్డం వచ్చిన వాళ్ళని చంపేశాడు. తనకి ఎప్పటికీ బ్రతికి ఉండే పవర్ వచ్చింది. సన్లైట్ లోకి వెళ్ళలేకపోవడం అవమానంగా ఉండేది. కోపం వచ్చేది. సన్లైట్ లోకి వెళ్ళినా ఏమీ అవ్వకూడదు అని డాక్టర్ తయారు చేసిన మెడిసిన్ టెస్ట్ చేస్తాడు. బ్లూ స్పైడర్ లిల్లీ అనే మెడిసిన్ ఎలా తయారు చేయాలో తెలిసేది కాదు. తెలిసింది చనిపోయిన డాక్టర్ ఒక్కడికే. బ్లూ స్పైడర్ లిల్లీ కోసం జపాన్ మొత్తం వెతికినా దొరకలేదు. ఇన్ని సంవత్సరాలకి సన్లైట్ లో ఉండగలిగే డీమన్ వచ్చింది. నెజుకోని తిని స్ట్రాంగ్ అవుతాను అనుకుంటాడు. టాంజిరో, నెజుకో, గెన్యా, తొక్కితో, మిత్సురి అప్పర్ ర్యాంక్ డీమన్స్ ని ఓడించాము అని హ్యాపీగా ఉంటారు. మిత్సురి నెజుకోని చూసి తన మాటలు విని ఇంకా హ్యాపీగా ఉంటుంది. తమాయో టాంజిరోకి లెటర్ రాస్తుంది. నెజుకో బ్లడ్ ఇచ్చినందుకు థ్యాంక్స్. అప్పుడు ముజాన్ వల్ల డీమన్ అయిన అతను నెజుకో బ్లడ్ వల్ల ముజాన్ కంట్రోల్ నుంచి బయటపడ్డాడు. కొంచెం బ్లడ్ తాగి బ్రతకగలుగుతున్నాడు. నెజుకో బ్లడ్ సెల్స్ మారుతూ ఉన్నాయి. నెజుకో ఎందుకు ఇంకా చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కాలేదు. తనకి తన ప్రవర్తన కన్నా ముఖ్యమైనది ఇంకో ఏదో ఉంది అనిపిస్తుంది. నెజుకో కొన్ని రోజుల్లో సన్లైట్ కి ఇమ్యూన్ అవుతుంది అనుకుంటున్నాను అని లెటర్ రాసి యూషిరోతో లెటర్ టాంజిరోకి పంపిస్తుంది. విలేజ్ లో పాడైపోయిన ఇళ్ళని బాగు చేస్తూ ఉంటారు. టాంజిరోకి దెబ్బలు తగిలాయి కాబట్టి తిరిగి వెళ్ళడానికి బండి తయారు చేశారు. హగానెజుకా టాంజిరోతో నీ స్వార్ నేను బాగు చేసి బటర్ఫ్లై మ్యాన్షన్ కి తీసుకొస్తాను అంటాడు. టాంజిరో విలేజ్ చీఫ్ కి హగానెజుకాకి థ్యాంక్స్ చెప్తాడు. నెజుకో బాక్స్ లో నిద్రపోతూ ఉంటుంది. స్వార్డ్స్మిట్స్ అందరూ మమ్మల్ని విలేజ్ ని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్తారు. కకుషి టాంజిరోని బటర్ఫ్లై మ్యాన్షన్ కి తీసుకువెళ్తారు. తన స్వార్ చేపించుకోవడానికి స్వార్డ్స్మిత్ విలేజ్ కి వచ్చిన టాంజిరో అక్కడ అప్పర్ ర్యాంక్ డీమన్ తో ఫైట్ చేయాల్సి వచ్చింది.
హషిరాస్ హెల్ప్ తో 2 అప్పర్ ర్యాంక్ డీమన్స్ ని ఓడించారు. నెజుకో సన్లైట్ కి ఇమ్యూన్ అయింది. త్వరలో ముజాన్ తన కోసం వస్తాడు. అప్పుడు తాంజిరో నెజుకోని కాపాడగలడా? నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.